ఓకే. నల్గొండ జిల్లా వార్తల విషయానికొస్తే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, అదేవిధంగా ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరుపడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని బెదిరింపులు పాల్పడ్డా కూడా అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు విజయడంకా ముగించారంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా అభినందించారు. ఇక వచ్చే రోజులను కూడా బీఆర్ఎస్ పార్టీవే ఏదైతే ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగిస్తున్నట్టు కూడా ఆయన ఆకాంక్షించారు. ఇక కేసీఆర్ గారిని సీఎం చేసేలాగా ప్రతి ఒక్క క్యాడర్ కూడా పనిచేయాలి, తెలంగాణ అభివృద్ధి చేసుకునేలాగా ముందుకు పోవాలంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఏ కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు భయపడలేదు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లందరూ కూడా గ్రామాన్ని చక్కగా అభివృద్ధి చేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా సూచించారు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే కోదాడలో పోలీస్ కస్టడీలో మరణించినటువంటి దళిత యువకుడు రాజేష్ ఘటనలో ఈరోజు చర్యలకు ఉపక్రమించారు పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా. అక్కడ కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగంను, అదేవిధంగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని, ఇద్దరు కానిస్టేబుల్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. పోలీస్ కస్టడీలో అతన్ని చిత్రహింసలు పెట్టారు, లాకప్ చేశారు, దళిత యువకుని అకారణంగా చంపారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు జరిగాయి. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఫిర్యాదు చేశారు, హైకోర్టులో కూడా కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించి ఒక సీఐని, ఒక ఎస్ఐని, ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ చేయడంతో సర్వత్రా కూడా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే పోలీసులు దాష్టికాలని మానాలి, ఇక ప్రజల్ని ప్రేమగా చూసుకోవాలి. దీంతో పాటు మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులపై దౌర్జన్యం పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, దాడులు పాల్పడుతున్నారు. తాజాగా నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో రామ్ నర్సరేటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ పైన దాడి చేశారు, కారద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అతన్ని వెంబడిస్తూ ఉన్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారంటూ ఆయన వాపోతూ చిట్యాల పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే పోలీసులు చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గుండాలను అరెస్ట్ చేయాలి, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు రక్షణ కల్పించాలంటూ కూడా రామ్ నర్సీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.